కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాట్లు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియచేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో పోస్ట్ చేశారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, మన కేంద్రంలో ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతుందో మనకు తెలుస్తుంది. ఇవాళ ఏదైతే ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రముఖులపై విరుచుకుపడిన నేపథ్యంలో జరిగిన పరిణామాలు మొత్తం కూడా నిశ్చితంగా గమనిస్తుంది. ఒకవైపు నిన్న రాత్రి పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలో పాల్పడుతున్న పుంచి, సియాసిని ఇలాంటి సెక్టార్లలో కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైన మనకు తెలుస్తుంది. దీనికి ఏదైతే పాక్ కవ్వింపు చర్యలకు గట్టిగానే బుద్ధి చెప్తున్నది కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పూర్తిగా జరిగిన తీర్పులను మొత్తం కూడా అక్కడ ఆమెకు వివరించినట్టు మనకు తెలుస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ లో ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేసింది, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇది అన్ని అంశాల మీద ఆల్ పార్టీ మీటింగ్ లో వారికి వివరించేందుకు కూడా సన్నద్ధమవుతుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేట్టు కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంటే మొత్తం కూడా దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు పాక్ చేసే కవ్వింపు చర్యలకు గట్టి తగిన బుద్ధి చెప్తూనే దేశంలో ఉన్నటువంటి పరిణామాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి, అదే విధంగా ఆల్ పార్టీ మీటింగ్లు కూడా వారికి చెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.